నేను తలుచుకుంటే నిన్నిప్పుడే అరెస్ట్ చేయించగలను అని చంద్రబాబు జగన్ ఉద్దేశించి హెచ్చరిక చేశారు కదా. మరి ఎందుకు జగన్ని చంద్రబాబు అరెస్ట్ చేయించలేకపోతున్నారు? ఎవరు అడ్డుకుంటున్నారంటారు దీన్ని? నేను తలుచుకుంటే నేను ఇప్పుడైనా అరెస్ట్ చేయొచ్చన్నాడు. కానీ తలుచుకోలేదు కదా! తలుచుకోవాలి అంటే అది రాజకీయమైన క్యాలిక్యులేషన్. ఎందుకంటే మన దేశంలో ఎవరినైనా అధికారంలో ఉన్నవారు అరెస్ట్ చేయొచ్చు. మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో అరెస్ట్ చేయడం అనేది అసాధ్యమేమీ కాదు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. మనీష్ సిసోడియాని అయితే దాదాపు 2 ఏళ్ళు జైల్లో పెట్టారు. ఏమైంది? కోర్టు అసలు కేసే లేదని కొట్టేయలేదా? సో అందువల్ల జైల్లో పెట్టడం ఏముంది? జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో లేడా? సో కానీ అల్టిమేట్‌గా కోర్టుల్లో నిరూపించబడితేనే శిక్షలు పడతాయి. సో అలా అందువల్ల అరెస్ట్ చేయడం అనేది లీగల్ క్వెషన్ కాదు. అది పొలిటికల్ క్వెషన్. అంటే అరెస్ట్ చేస్తే పొలిటికల్‌గా బెనిఫిట్ ఉంటుందా లేదా? ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ అవినీతి గురించి ప్రత్యర్థులు మాట్లాడతారు. రేపో మాపో జైలుకెళ్తారంటుంటారు. జైలుకెళ్లారా ఇంతవరకు? జైలుకి పంపించాలన్న ఆలోచన కూడా రేవంత్ ప్రభుత్వం చేస్తుందని అనుకోను నేను. చేస్తే అప్పుడు పొలిటికల్‌గా తమకు నష్టం కాదు అనుకుంటే చేస్తారు. ఎందుకంటే ఆ అంచనాకు రావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే జగన్ పెద్ద తప్పు చేశాడు. ఎందుకంటే నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు అరెస్ట్ పట్ల టీడీపీ ఓటర్లే కాదు, తటస్థ ఓటర్లు, న్యూట్రల్ ఓటర్లు, స్వింగ్ ఓటర్లపై కూడా ప్రభావం పడింది. వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు అని. ఇప్పుడు అదే రుజువైంది కదా. సో జగన్మోహన్ రెడ్డి ఓటమికి అనేక కారణాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా ఒక కారణం. అందుకే జగన్ సన్నిహితుల దగ్గర అంటున్నాడట, అనవసరంగా అరెస్ట్ చేసినాం, అది రాంగ్ డిసిషన్ అయిపోయింది, నష్టం జరిగిందని. సో ఆ పొరపాటు చంద్రబాబు నాయుడు కూడా చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ సింపతి వస్తుందో అనే భయం కూడా ఉండొచ్చు. అందువల్ల బహుశా కేసులు పెట్టడం కష్టం కాదు, జైలుకి పంపడం కష్టం కాదు. జైలుకు పంపితే వచ్చే రాజకీయ పరిణామాలు ఏంటి అనేది చూస్తుంటారు. రాజకీయంగా లాభం అనుకుంటే జైలుకు పంపుతారు. అట్లీస్ట్ నష్టం కాదనుకుంటే జైలుకు పంపుతారు. అందుకే నేను తలుచుకుంటే అన్నాడు. ఆయన తలుచుకోవలేదు కదా ఇంకా చంద్రబాబు నాయుడు, అందుకే పోలేదు.